హలో అండి, ఇదిగోండి రాజాగాడికి కుంభింగ్ చేస్తున్నాను ఇవాళ. రాజా, అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ చెప్పి. చూడవా ఎటో చూస్తావు? ఎటు చూస్తున్నాడంటే ఇదిగోండి కారు మా వారికి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే మేము ఊరు వెళ్తున్నాము. మా బావగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఇవాళ ప్రభ కడుతున్నారండి మా ఊర్లో శివరాత్రి సందర్భంగా. ఎవ్రీ ఇయర్ కడతారు. ఇంక ఈ ఇయర్ కూడా కడుతుంటే మేము లాస్ట్ ఇయర్ మేము వెళ్ళలేదు. ఇదిగో ఈ రాజాతో ఎందుకులే ఇబ్బంది అని వెళ్ళలేదండి. ఇప్పుడు వెళ్తున్నాము. కానీ అక్కడ ఎక్కువసేపు అయితే నేను ఉండలేను, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు లేదని చెప్పాను కదండి. అక్కడ రాజాకి ఇబ్బంది, ప్లస్ చాలా కుక్కలు ఉన్నాయన్నమాట. ఊర్లో కుక్కలు ఊరుకో. ఇది కొత్త కుక్కలా కనిపిస్తుంది కదా. ఇక నేనేమో ఎప్పుడు వెళ్ళినట్టే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉంటాను దీన్ని పెట్టుకుని చెరుకుపల్లిలో. ఇంకా వాళ్ళ నాన్న వెళ్తారు. ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ అలా రాజాని కట్టేసుకుని స్పెండ్ చేసి వచ్చేస్తాం. రాజా నేను దండం పెట్టేసుకుని. ఇంకా అంతకన్నా ఇంపాసిబుల్ అనమాట, ఉండలేం. కుక్కల గోల, తర్వాత కోళ్ళు ఉంటాయి అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇంకా వాటన్నిటిని కూడా చలాయిస్తాడు అనమాట వీడు, అటు వెనకాల పడతా. ఇంకా అందుకని నేను ఎవరు భరించలేరు. మనోడు పెళ్లి కొడుకులాగా రెడీ అవుతున్నాడు అనమాట, చక్కగా దువ్విచ్చుకుని. ఎరా కూర్చున్నాడండి, ముసలోళ్ళకి కూర్చుంటావు ఎరా ఎదవా. ఇంకా పద, ఇక అన్ని సర్దుకుందాం. రాజా, ప్రభ చూస్తున్నావా కిటికీలో నుంచి? ప్రభలు రోడ్డు మీద, అదిగో ప్రభ. హలో అండి, మొత్తానికి వచ్చామండి, మా ఊరు వచ్చాము. కాకపోతే ఇక్కడ చెప్పాను కదా ప్రారీ గోడ ఉండదని, ఇంకా రాజాని కట్టేసాం అనమాట. ఇదిగోండి వెనకటి కాలం పోషాణం ఇది. ఇంకెక్కువసేపు ఉండడు ఇట్లా కట్టేసిన వాడు. మళ్ళీ వెళ్ళిపోతాం, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ ఎప్పుడు తీసుకెళ్తాను చూడండి, రాజా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్తాం. ఇదిగోండి మా అత్తయ్య, మా అత్తయ్య, మా బావగారు. ప్రభ కడుతున్నా అని చెప్పాను కదండి, మా బావగారు ఈయన. మా తోడుకోడలేమో నన్ను తీయొద్దనేసి ఆమె పరిగెడుతుంది. రాజా వెళ్దామా? ఇంకా టైం అయిపోయిందండి, మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇదిగోండి ఇది మా ఇల్లు అనమాట. అత్తయ్య ఉంటుంది. అత్తయ్య మా దగ్గర కొన్ని రోజులు, లేదా ఇక్కడ కొన్ని రోజులు. ఇక్కడ పొలాలు ఉన్నాయన్నమాట మాకు, పాడైపోతాయి అనేసి, పొలాలు ఇల్లు పాడైపోతుంది అనేసి కంటిన్యూగా ఉండడానికి ఉండదు మా అత్తయ్య మా దగ్గర. ఇక అందుకని ఇక్కడ ఉంటుంది మా ఇల్లు. ఇది కోళ్ళు ఇవన్నీ ఉంటాయండి, పాములు కూడా ఉంటాయి. ఇప్పుడు వదిలితే రాజా కోడి కనిపిస్తుందా, ఆ కోడి వెనకాల పరిగెత్తుద్ది అనమాట. బాగుంటుందండి ఇక్కడ వాతావరణం. కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే మేము ఇక సెలవులకు వచ్చినప్పుడు, మా వారికి సెలవులు ఇస్తారు కదా సమ్మర్ హాలిడేస్ కలరా వద్దామని. కాకపోతే ప్రారీ కూడా లేదు, కట్టిస్తే ఉంటాం. రాజు వెళ్దాం అత్తయ్య వాళ్ళ ఇంటికి. మొత్తం కుక్కలు ఇక్కడ, ఏమో భయం రాజాతో. బాగుంటుందండి పల్లెటూరు వాతావరణం మాది. కొబ్బరి చెట్టు, ఆ చెట్టుకు బాగా కాస్తాయి కాయలు. వెళ్దామా రాజుగా? మా అత్తయ్యకి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అనమాట. మగపిల్లలు పెద్దవాళ్ళు, రెండో ఆయన మా హస్బెండ్ అనమాట. ఆయన మా పెద్ద బావ గారు, మా తోడుకోడలు. ఏదో మాట్లాడుతుంది అనమాట మా బావతో. రాజు వెళ్దామా అత్తయ్య వాళ్ళ ఇంటికి? పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా? రొప్పుతున్నాడు, బాగా ఎండ ఉంది ఇక్కడ. సరే బాయ్ చెప్పేసి అందరికి, బాయ్ చెప్పేసేయి. బాయ్ చెప్పు.